శ్రీకాంత్ నేను కూడా ఇంతకు ముందు చేసాం కానీ అయ్యో వి మిస్ ఇట్ దట్ సీన్. శ్రీకాంత్ అడుగుతా నాతో ఎందుకు చేయలేదు ఇస్తే చేస్తా కానీ పక్క రొమాన్స్ సీన్ అయితే కావాలని అడుగుతా. చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉన్నారు. లుక్స్ లైక్ ఒక ప్రభాస్ లాగా చాలా స్టైలిష్ గా ఉన్నారు, చాలా బాగా తీశారు. చాలా మంచిగా ఉందండి. త్వరలోనే ఒక పెద్ద హీరో కూడా అవుతాడు అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది, రొమాన్స్ కూడా బాగుంది, సెంటిమెంట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంది. స్టైల్ గా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది. 4 ముక్కలు మాట్లాడాలంటే ఓయో రూమ్ కి తీసుకెళ్తే కదా లైఫ్ లో మీతో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పాడు. దట్ ఈస్ సో గుడ్. రొమాన్స్ ఓ మై గాడ్ రియల్లీ ఐ మిస్డ్ ఇట్ అలాట్ అనమాట. అంటే ఇంత రొమాన్స్ ఉంది శ్రీకాంత్ లో అనేది నేను తెలుసుకున్నాను. యా రియల్లీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ అంత మంచిగా లేవు, తొప్పాస్గా ఉన్నాయి. బట్ దిస్ మూవీ ఈజ్ సో గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక అయ్యో నేను ఎందుకు ఇలా రొమాన్స్ చేయలేదే అనిపించింది. నా లోకల్ పిల్ల కాదు, మీ ఇన్స్టాగ్రామ్ లోకల్ పిల్ల లారీ చాప్టర్ 1 సినిమా చూడడం జరిగింది. తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏ టు జెడ్ అన్నిట్లో లాగి పెట్టితే లక్ష్మీరెడ్డి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడతా. సినిమా గురించి చెప్పు డార్లింగ్. సినిమా గురించి చెప్పేది ఏముంది, ఎంత ఉందో తెలుసా? లారీ చాప్టర్ 1 అండి. ఒక డైమండ్ సినిమా మాత్రం చెప్పని లారీ అంటే డ్రైవింగ్ చెప్పని. సో సినిమా చాలా హిట్ ఉందండి. చెప్పిలా లేదురా సినిమా. ఆ సినిమాకి అసలు మాటలు రావు, అంత హైలైట్ ఉందా సినిమా. ఒక ఫైటింగ్, ఒక డైలాగ్, ఒక సెంటిమెంట్. కెమెరా బేబీ. ఓకే, సినిమా దయచేసి సమీప థియేటర్లో కూడా చూడొచ్చండి. సినిమా బాగుంది. కాకపోతే ఆయన నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నాడు, హీరో ఇయ్యలేదు. అందుకు నాకు కోపం వచ్చేసింది. బట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అయితే ఖచ్చితంగా అయితే సినిమా హాల్కి వెళ్ళి చూడాలి. మీరు ఫేక్ రివ్యూలు చెప్తున్నారు కదా, ఫేక్ ఉందా? రివ్యూ ఉందా? ఇంతకి రివ్యూవే ఫేక్లు అన్నీ, అర్థమైందా? సో మనిషే ఫేక్, అర్థమైందా? నేనైతే రియల్ గా మౌంటైన్ చెప్తా. లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడతా. అది ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా సరే మాట్లాడతా. స్టోరీ సూపర్ గా ఉంది, స్టోరీ సూపర్ గా ఉంది. బాగా నచ్చింది ఫైటింగ్స్. ఈ సినిమా క్యారెక్టర్ మామూలుగా లేదు. సాంగ్స్ ఏంటి, ప్రతి ఒక్క సాంగ్స్ వెన్నుసొంపుగా ఐటమ్ సాంగ్ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా లేని సాంగ్ అన్నమాట ఇది. ప్రతి ఫైట్, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, 10 ఫైట్లు ఉన్నాయి. 10 ఫైట్లు ఇంకా ఫైట్లు కావాలి, ఇంకా కావాలి. అసలు శ్రీకాంత్ రెడ్డి అంటే మరి ఇలా ఉంటాయి, ఇలాంటి వాడా అని అనిపించేంత ఉందండి సినిమా. లారీ 1, లారీ 2 ఉంది. అది ఇంకా 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 గూప్ బాంబ్స్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఈ దెబ్బతో ఈ 2024 సూపర్ డూపర్ హిట్ లారీ. హాయ్ అన్న అందరికీ. సో ఇందాక నేను లారీ మూవీ చూసిన, నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒక ప్రాంక్ స్టార్, ఒక యూట్యూబర్ ఇలాంటి మూవీ తీస్తాడని అనుకోలేదు. ఎప్పుడు అందరూ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఓన్లీ ఇట్లా షూట్ చేసుకొని వదిలిపోయేటోళ్ళు ఉన్నారు, కానీ ఇంత 3 గంటల మూవీ తీస్తాడు ఇంతవరకు ఇవ్వలేడు ఒక యూట్యూబర్లలో. సో శ్రీకాంత్ రెడ్డి అనేటోడు ఒక మూవీ తీసిండు. సో నా ఫ్రెండే, నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా మొత్తం క్లైమాక్స్ దాకా చాలా అంటే చాలా బాగుంది బ్రో. సినిమా ఎక్కడ కూర్చోబెట్టలేడు అసలు. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. మస్తు నవ్వుకున్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు కామెడీ, మస్తు ఎంటర్టైన్మెంట్. సినిమా అయితే ఫుల్ రొమాన్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ లిప్ లాక్ పెట్టింది, అది హైలైట్ ఉంది. నాకు అవే కావాలి మరి. బొక్క నువ్వు పెడతా మరి, మరి నువ్వు బాగుంటాయి మరి. లిప్ లాక్ లేకపోతే ఇంకెందుకు వస్తారు ఈ సినిమాకి? బాగా సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంది బ్రో, నాకు బాగా నచ్చింది అన్న. యాక్షన్ సీన్లు ఇంకా హైలైట్ ఉన్నాయి. మొత్తం ఫైట్లో అన్న సినిమా అంతా. మొత్తం బస్సులు ఉన్న పోరాళ్ళు, విల్లన్లు వాళ్ళు ఉంటారు, రౌడీయిజంలు ఉంటారు విషయమా అంతే. 1 man ఆర్మీ సినిమా, మొత్తం 1 man ఆర్మీ బ్రో. సినిమా చాలా బాగుంది. ప్లీజ్ తప్పకుండా చూడండి. పైరసీ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్, సరేనా? ఇలాంటి మూవీని థియేటర్లో వచ్చి చూడండి. లవ్ యూ, థ్యాంక్ యూ. హైప్ ఇచ్చాడు కదా యూట్యూబ్లో, ఈ హైప్కి నెలగన తొక్కాలి అనే వాళ్ళకి సమాధానం సినిమా బాగా చెప్పింది. చెప్పాలంటే తన మీద ఎవరి మీద మాకు కక్ష ఏమి ఉండదు. ఒక కామన్ మ్యాన్ ఒక డైరెక్షన్ చేసి సినిమా తీయడం అనేది మాటలు కాదు చెప్పాలంటే. సో లారీ చాప్టర్ 1 3 గంటల సినిమా నాన్ స్టాప్ కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఎందుకంటే తనకున్న బడ్జెట్లో అలా ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేయడం చాలా కష్టం. ఈరోజు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కానీ దీనికి ఎక్కువ బజ్ ఉంది. ఎందుకు ఉందంటే మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఏ సర్టిఫికేట్ వచ్చింది దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అందులో ఏముంటుందో ఏంటనేది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఎందుకంటే ఫైట్ తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఇంకో ఫైట్ ఉంటే బాగుండే. నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇదైంది, కానీ లాస్ట్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 3 గంటల సినిమా 4 భాషల్లో సినిమా తీసాడంటే ఏదో చిన్న మ్యాటర్ లేకుండా సినిమా తీయడు.
సో నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఇప్పుడున్న చిన్న సినిమాల్లో ది బెస్ట్ సినిమా అనుకోవచ్చు అనమాట లారీ చాప్టర్ 1. థ్యాంక్ యూ. అన్న ఐఎమ్ సో హ్యాపీ అండ్ హీస్ ద కెమెరామ్యాన్, స్టోరీ రైటర్ అండ్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ చేస్తారు సినిమాలో. విషయం ఏంటంటే చెప్పి మరి ఇట్టు కొట్టాం, ప్రజలే చెప్తున్నాను, నేను చెప్పలేదు. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, 5 ఫైట్లు 9 పాటలు, 9 ఫైట్లు 5 పాటలు. ఇతను ఇంట్రోవర్ట్ పెద్దగా మాట్లాడు, ఆయన తరపున కూడా నేనే మాట్లాడుతున్నా. అర్లీ మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి హానెస్ట్గా. బ్లాక్ బాస్టర్ బొమ్మ. ఇటువంటి కథ టెంప్లెట్ పాతదే, కానీ ఇటువంటి స్టోరీ చెప్పిన విధానం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ చూపిస్తే చెప్పిన వ్యక్తికి, బొక్కల వ్యక్తికి చెప్పిన వ్యక్తికి 1000 రూపాయలు ఇస్తా. ప్రతి వ్యక్తి 1000 రూపాయలు ఇస్తా. సినిమా బొమ్మ బాగుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పినట్టు జరుగుతుంది. ఇతనికి లైటింగ్ చేస్తూ కెమెరా వర్క్లో ఒక పెద్ద రాడ్ ఇక్కడ పడింది షూటింగ్ చేసే సమయంలో. కొత్త వాళ్ళం, మా దగ్గర తక్కువ మంది ఉన్న టెక్నీషియన్స్. నాకు ఇంజురీ అయింది, మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది. అంటే ఒక యాక్షన్ సినిమా చేయాలంటే చాలా చాలా కష్టమన్న. రౌడీలు కానీ చాలా పెద్దది. అంటే ఇప్పుడు మా దాంట్లో జనాలే చెప్పారు కదా. ఇప్పుడు రికార్డులు తొక్క, నేను మొదటి సినిమా కదా, కానీ రికార్డులు ఒకదే కనుక మంచి డిస్ట్రిబ్యూటర్ పెద్దగా ఉంటే రికార్డులు తొక్కేదే. ఇది ఒక 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా. జనాలను అడగండి, నేను చెప్తే బాగుండదు. వింటున్నారు కదా మీరు.